హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఒక పైలోకాన్ని అనేది చూపిస్తారు. అందులో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్కి ఏమో తనకి కొన్ని సూపర్ పవర్స్ ఉండే అన్ని స్టోరీస్ అనేది చదువుతూ ఉంటుంది. అలా తను అనేది కొన్ని ఫ్యామిలీస్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. తన దగ్గర చిన్నపిల్లలు అనేది తనని బాగా జాగ్రత్తగా చూసుకోవడానికి అనేది ఉంటారు. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి, నువ్వు చూసుకునే ఫ్యామిలీని ఆల్రెడీ మొత్తం కూడా చంపేశారు, తను చంపేసింది ఎవరో కాదు క్వీన్ వ్యాన్, నీకు ఏ వారసులు కూడా లేరని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అక్కడున్న దేవుడి దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి ఒక్కసారి ఫ్యామిలీని బతికించవచ్చు కదా నా కోసం అని చెప్పేసరికి, సరే అయితే ఆ ఫ్యామిలీకి నేను సెకండ్ ఛాన్స్ ఇస్తాను, కానీ ఒక్క కండిషన్ అని చెప్పేసరికి, ఏం కండిషన్ అని అంటే, నువ్వే వెళ్ళి మీ ఫ్యామిలీని సేవ్ చేసుకోమని పైలోకం నుంచి కిందికి అనేది పంపించేస్తాడు. అలా పంపించేసి తన కూతురులేక అనేది పంపించేస్తారు. అలా అప్పుడే తన సొంత కూతురు అనేది ఫ్యామిలీ పోగొట్టుకోవడంతో కొన్ని సంవత్సరాల తర్వాత దొరికేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది తనని పిలుచుకెళ్ళడానికి అనేది వస్తుంది. అలా పైన హీరోయిన్ ఏమో ఆ అమ్మాయి బాడీ లేక అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం చూసి, అయితే నేను ఇక్కడికి వచ్చేసానని కోపంగా పైన దేవుని అనేది తిడుతుంటుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే అంత పైనుంచి నన్ను కిందేస్తావు, నేను తనతో పాటే వస్తానని చెప్పేసరికి, అప్పుడే హీరోయిన్ మనసులో ఉండి, తనే కదా ఇద్దరిని కూడా చిన్నప్పుడు స్విచ్ చేసింది, తన వల్లే కదా నేను ఇక్కడ విలేజ్కి వచ్చానని చెప్పేసరికి ఆ ముగ్గురికి కూడా అర్థం కాకుండా ఇద్దరు వాళ్ళ బ్రదర్స్ కూడా తిక్కలలాగా చూస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కూడా తేడాగా చూడడంతో జాంగ్మా అనేది భయపడిపోతూ ఉంటుంది. అంటే దీని అంతటికి కారణం కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అని హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది అనుకునేసరికి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ మదర్ సైడ్కి అనేది వచ్చేస్తారు. అలా వాళ్ళిద్దరి దగ్గర ఏదో తేల్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ తన మనసులో తన సొంత కూతురు కావడంతో ప్రతి ఒక్కటి కూడా బెస్ట్గా ఉండాలని అన్ని తన దగ్గరుండి సెలెక్ట్ చేసేది అనుకునేసరికి, అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్కి అనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అలా కింగ్ వ్యాన్కి ఏమో పెద్ద పియానిస్ట్ని పిలిపించడం, అలాగే కాస్ట్లీ డ్రెస్ వేయించడం, అలాగే ఫ్యామిలీతో అరేంజ్ మ్యారేజ్ కూడా తనే దగ్గరుండి చూసుకోవడంతో ఇవన్నీ కూడా తనే కావాలనే చేసిందని తెలుసుకొని వాళ్ళ మదర్కి అనేది అవన్నీ అర్థం చేసుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హీరోయిన్ ఏమో, మా మదర్ చాలా మంచిది, అందుకే ఎవరిని కూడా ఎక్కువగా ఆలోచించుకుని తన దగ్గర పెట్టుకునింది, ఇప్పుడు చాలా లేట్ అయిందని వాళ్ళ బ్రదర్స్ తోటి, సెకండ్ బ్రదర్ థర్డ్ బ్రదర్ తను ఇక్కడే పడుకోబెట్టండి, నేను క్యూర్ చేస్తానని చెప్పేసరికి వాళ్ళు కూడా సరేనే అక్కడ పెడతారు. కానీ జాంగ్ ఏమో కోపంగా, ఇక్కడ నువ్వు విలేజ్ అమ్మాయి ఎలా చేస్తావు అన్నా కానీ వెంటనే ఆలోచించుకొని, ఎలాగైతే తను ట్రీట్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు తను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అప్పుడు నా కూతురు చాలా బాగుంటుందని మళ్ళీ ఒక మాట అడుగుదామని తను తిట్టడానికి వెళ్తే, హీరోయిన్ నుండి అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని, నువ్వు మళ్ళీ దగ్గరకు వచ్చావనికి ఏం చేస్తున్నా నాకే తెలియదని బెదిరిస్తుంది. అలా తన సూపర్ పవర్స్ వాడి వాళ్ళ మదర్ చెస్ట్ పైన అనేది ఒక నీడిల్స్ దాకా వచ్చేసరికి వాళ్ళ మదర్కి అనేది మెలకువ వచ్చేస్తుంది. అదే చూసిన వాళ్ళ బ్రదర్స్ ఏమో నిజంగానే వాళ్ళ సిస్టర్ చెప్పేటివన్నీ కూడా నిజమవుతున్నాయని వాళ్ళ ముగ్గురికి కూడా నమ్ముతారు. అలా నమ్మిన తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఉండి, నీకు ఇది ఎలా తెలుసు అని చెప్తే, హీరోయిన్ తన మనసులోనేమో, నాకెందుకు తెలీదు, నేను దేవలోకంలో ఉన్న దేవకన్యని కదా, నాకు అన్నీ తెలుసు, అందుకే మీరు నన్ను ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నందుకే మీకోసం ఇక్కడికి వచ్చానని చెప్పి వెంటనే మళ్ళీ టాపిక్ మారుస్తూ, మేము ఇక్కడ కేవలం నేను ఒక విలేజ్ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానని చెప్తుంది. తర్వాత జాంగ్ ఉండి పొదం పద అని చెప్తే, హీరోయిన్ వాళ్ళ మదర్ కోపం వచ్చి తన్ని కొట్టి, నేను నా కూతురుతో పాటే వస్తాను, నీకు అంతగా కావాల్సి ఉంటే నువ్వు అక్కడికే వెళ్ళిపో అని చెప్పేసరికి, జాంగ్ ఉండి కోపంగా, అయితే నీ సొంత కూతురు వచ్చేసరికి కింగ్ వ్యాన్ పట్టించుకోవడమే వదిలేస్తావని చెప్పేసరికి మళ్ళీ కొడుతుంది. అలా కొట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, తనేమో వేరే వ్యక్తి కాదు, తన సొంత కూతురు కాబట్టి నాతో పాటే ఉంటుందని చెప్పి ఇంకొకసారి నా కూతురు గురించి మాట్లాడదని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా కార్లు అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ జాంగ్ అనేది పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి తను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, హీరోయిన్ ఇదే మంచి అవకాశం అని తన దగ్గరున్న సూపర్ పవర్స్ వాడి తను అనేది అక్కడే కింద పడేటట్టు చేస్తుంది. అలా కింద పడి అక్కడే కూర్చునిపోయేసరికి హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. కానీ జాంగ్ ఏమో కోపంగా తిడుతూ ఉంటే, అప్పుడే హీరోయిన్కి వాళ్ళ సెకండ్ బ్రదర్ అయిన ల్యాన్ ఏమో తన గిఫ్ట్ ఇస్తే చాలా బాగుందని అంటుంది. అలా థర్డ్ బ్రదర్ కూడా ఇంటికి వెళ్ళినాక ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటే, అప్పుడు వాళ్ళ దగ్గరకు ఒక కార్ అనేది వస్తుంది. అలా కార్ వచ్చి వాళ్ళని డాష్ ఇవ్వబోతే వెంటనే వాళ్ళ సెకండ్ బ్రదర్ అనేది తప్పిస్తాడు. కానీ మళ్ళీ అదే కారు మళ్ళీ తిరిగి రావడంతో ఇలా కాదని హీరోయిన్ తన పవర్ అనేది వాడుతుంది. అలా వాడి ఆ కార్ పైన మెరుపు పడేలా చేసేసరికి ఆ కార్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అందులో ఉన్న గుండు మనిషికి కూడా మొత్తం బ్లాక్ అయిపోతాడు. అలా వెంటనే కింగ్ వ్యాన్ కి ఫోన్ చేసేసి, నువ్వు చేసిన ప్లాన్ కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, ఇంకా నేను నీకు ఏం హెల్ప్ చేయలేని చెప్పేసరికి క్వీన్ వ్యాన్ ఏమో చాలా కోపంగా, ఇప్పుడు బతికిపోయి ఉండొచ్చు కానీ ఎలాగైనా కానీ ఫ్యామిలీలోకి నేను అసలు ఇన్ని రానివ్వలేనని గట్టిగా చెప్పేస్తుంది. అలా వాళ్ళంతా కూడా ఇంటికి అనేది వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడికున్న సర్వెంట్స్ అంతా కూడా హీరోయిన్ కోసం డ్రెస్సెస్ అలాగే
నగలు గోల్డ్ అన్నీ తెచ్చేసరికి హీరోయిన్ షాక్ అయిపోయి ఇల్లు చాలా పెద్దగా ఉందనుకుంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉండడంతో ఒక్కొక్క గిఫ్ట్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా ప్రాపర్టీస్, అలాగే కార్ కీస్, అలాగే గోల్డ్, అలాగే మొత్తం కూడా చూసేసరికి జ్యువెలరీ అంతా నచ్చి నాకు ఇవన్నీ చాలా బాగున్నాయి, ఇవన్నీ కూడా నాకేనా అని అంటే అవునని అంటుంది. కానీ హీరోయిన్ ఏమో తన మనసులోన నేను దేవలోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాడేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఇవి లగ్జరీ చూస్తుంటే చాలా బాగుందని అనుకుంటారు. అలా వెంటనే హీరోయిన్ అనేది డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి చూడడానికి చాలా అందంగా అనేది ఉంటుంది. అలా అందంగా ఉండేసరికి వాళ్ళ మదర్ ఏమో తన దగ్గరికి వెళ్ళి ఇందులో నువ్వు చాలా బాగున్నావమ్మా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావని చెప్పేసరికి అక్కడున్న సర్వెంట్ కూడా అవును సేమ్ తను నీలాగనే ఉంది మేడం అని చెప్తే తనుండి హీరోయిన్ వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలా హ్యాపీగా ఫీల్ అయితే తను అనేది చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి క్వింగ్ వ్యాన్ అనేది వస్తుంది. అలా క్వింగ్ వ్యాన్ వచ్చేసి సైలెంట్ గా వాళ్ళ దగ్గరే ఉండిపోతూ ఉంటే క్వింగ్ వ్యాన్ అమ్మ అమ్మ నేను వచ్చేస్తానని చెప్పేసరికి అలాగే వాళ్ళు ఇంత అంత దగ్గరగా ఉండడంతో తనకు అనేది కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ నుండి సిస్టర్ నీకు ఏదో కార్ యాక్సిడెంట్ అయిందంటే, కానీ ఇక్కడ ఏ దెబ్బ కూడా తగలేదు, కొంపతీసి అంత మేకప్ వేసుకొని వచ్చావా ఏంటి, యాక్సిడెంట్ నుంచి దెబ్బ తగిలించుకోవడానికి అని చెప్పేసరికి లేదు నువ్వు వస్తున్నావనే నేను ఇలా రెడీ అయ్యి వచ్చానని చెప్పి తను అనేది అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కానీ హీరోయిన్ తన మనసులో నువ్వే కదా మేము వచ్చేటప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యే విధంగా చేసింది, ఆ కార్ మనిషిని కూడా పంపించింది నువ్వే కదా అని చెప్పేసరికి వాళ్ళందరూ కూడా విని షాక్ అయిపోతారు. అప్పుడే కింగ్ వ్యాన్ ఏమో నీకేమైనా అవసరం ఉన్నా కానీ ఈ ఇంట్లో నన్ను అడగొచ్చు అని చెప్తే హీరోయిన్ నుండి అయితే ఇంటికి నువ్వేమైనా కొత్త మనిషివా అలాగే పెద్ద మనిషివా అనుకొని ఇలా మాట్లాడుతున్నావా అని హీరోయిన్ తన మనసులో అనుకునేసరికి అప్పుడే వాళ్ళ మదర్ ఉండి తన నా సొంత కూతురు కాబట్టి తను ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది, క్వింగ్ వ్యాన్ నువ్వు ఒక అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను మీ ఫ్యామిలీ దగ్గరకు పంపించేస్తానని చెప్పేసరికి జావా అవన్నీ మాటలు విని ఇలా జరగడానికి వీల్లేదు నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ ఉండి ఇంతసేపు నీ కాళ్ళు పెయిన్లు వచ్చాయన్నావు కానీ ఇప్పుడేమో చాలా క్యూర్ అయిపోయావు, ఇది ఒక మిరకల్ లాగా ఉంది అని చెప్పేసరికి జాంగ్ ఏమో తను చూసుకుంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ మదర్ ఉండి క్వింగ్ వ్యాన్ నీ బయాలజికల్ కూతురు అని తెలిసింది అది నిజమేనని చెప్పేసరికి తనేమో షాక్ అయిపోతుంది. అప్పుడు క్వింగ్ వ్యాన్ ఏమో ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్ గా నేను మిమ్మల్ని వదిలిపెట్టి అసలు ఉండను మీతో పాటే ఉంటానని చెప్తే ఇదే అర్థం చేసుకోమా నాకు ఆల్రెడీ సొంత కూతురు వచ్చింది కాబట్టి తనతోటే ఉంటానని చెప్పేసరికి క్వింగ్ వ్యాన్ ఏమో వాళ్ళిద్దరు కూడా కలిసి బ్రదర్స్ వైఫ్ చూసేసరికి వాళ్ళ బ్రదర్స్ కూడా వాళ్ళ వైపు చెప్తూ ఉంటారు. అప్పుడు జాంగ్ ఉండి చూ ఫ్యామిలీకి ఆల్రెడీ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలా తప్పిస్తారని చెప్పేసరికి హీరోయిన్ తన మనసులో అనేది మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా చూ పర్సన్ అనే పర్సన్ డెవిల్ పర్సన్, అలాగే తను అనేది ఎవరిని కూడా వదిలిపెట్టాడు, ప్రతి ఒక్కరిని కూడా చంపేపిస్తాడు, అలాగే బిజినెస్ మైండ్ కూడా చాలా ఎక్కువ ఉంది, తను మొత్తాన్ని కూడా బిజినెస్ వరల్డ్ తను వెళ్తున్నాడని తన మనసులో అనుకుంటూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా షాక్ అవుతారు. అలా తనకి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని వాళ్ళు అనేది ఆశ్చర్యపోతారు. అప్పుడే మళ్ళీ జాంగ్ మాట్లాడుతూ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూ ఫ్యామిలీకి అలాగే కింగ్ వ్యాన్ కి కూడా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా కలిసిపోతే అప్పుడు మీరేమైపోతారు, జియా ఫ్యామిలీ కూడా మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి వెంటనే జాంగ్ చేపట్టుకొని ఆంటీ మీరు టెన్షన్ పడొద్దండి మనమంతా కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి కలిసే ఉన్నామని తన పవర్ అనేది జాంగ్ అనేది పంపించేస్తుంది. జాంగ్ ఏమో కోపంగా నువ్వు అసలు ఎవరు నాకు తెలియదు, అలాగే నువ్వు ఈ ఫ్యామిలీకి సంబంధించిన దానివి కాదని చెప్తూ ఉంటే తను అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు విడుదల చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళంతా స్మెల్ తట్టుకోలేక ఇక్కడ ఎందుకు ఇంత గబ్బు స్మెల్ వస్తుందని చెప్పి జాంగ్ అలాగే క్విన్ వ్యాన్ కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినాక నా దగ్గర టెక్నిక్స్ చూపిస్తారని వాళ్ళు అనేది కోపడుతూ ఉంటే మరోవైపు మా క్విన్ నుండి వీళ్ళని ఫ్యామిలీలో నుంచి పంపించేసారు ఇప్పుడు ఎలా అని చెప్తే నువ్వేం టెన్షన్ పడొద్దు, తను విలేజ్ అమ్మాయి కాబట్టి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండదు, అలాగే మీ ఫస్ట్ బ్రదర్ జియా వస్తాడు కదా తన దగ్గర అసలు కూడా జరిగిపోవనంటే అప్పుడే క్వింగ్ వ్యాన్ నుండి ఎలాగో నా దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఇక్కడ నుంచి పంపించలేరని అనుకుంటారు. అప్పుడే హీరోయిన్ మా ఫుడ్ ని చూస్తే ఆ ఫుడ్ అనేది తింటూ ఉంటుంది. అలా తింటూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ ల్యాండ్ ఏమో ఇదిగో ఇది తినంటే థర్డ్ బ్రదర్ ఏమో నేను నీకు దగ్గరుండి సర్వ్ చేస్తానని వాళ్ళంతా కూడా దగ్గరుండి తనకనే సర్వ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. అలా మా సెకండ్ బ్రదర్ ఏమో ఫిలిం తీయడానికి వెళ్తే అక్కడ కొంతమంది కలిసి మా సెకండ్ బ్రదర్ ని చంపేస్తారు, దీనంతా కూడా క్విన్ వ్యాన్ అనే మనుషులను పెట్టి ఇలా చేపిస్తుంది. అలాగే మా థర్డ్ బ్రదర్ కూడా ఒక గొప్ప సైంటిస్ట్ అయితే తన్ని కూడా క్వింగ్ వ్యాన్ ఏమో తను ఇన్ని రోజులు రీసెర్చ్ చేసిన పేపర్స్ అన్ని కూడా తీసుకుని చూపిస్తుంది. అలాగే మా బ్రదర్ ఈ డిప్రెషన్ తట్టుకోలేక అక్కడికే చనిపోయి మొత్తం కూడా ఎక్స్పోజ్ అయిపోతాడని చెప్పి హీరోయిన్ తన మనసులో అనేది అనుకుంటుంది. అలా అనుకుంటూ ఉండేసరికి అవన్నీ కూడా వాళ్ళ ముగ్గురు కూడా వినేస్తారు. అలా విని వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో తన దగ్గర ఉన్న స్టాప్ స్టిక్స్ అనేది కింద పడేస్తాడు. అలా కింద పడేసరికి హీరోయిన్ ఏమైందనంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ నుండి ఏం కాలేదమ్మా నువ్వు తిను అని ముగ్గురు కూడా దగ్గరుండి ప్రేమ చూపించేసరికి హీరోయిన్ కోపం వచ్చి మీరు
టెన్షన్ పడొద్దండి, నేను ఒక్కొక్కటి కూడా తింటాను, అన్నీ కలిసే తింటానని చెప్పేసరికి వాళ్ళ ముగ్గురు కూడా సరే అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అలానే తింటూ ఉంటే అప్పుడే హీరోయిన్‌కి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనేది గుర్తొస్తాడు. ఆళ్ళ ఫస్ట్ బ్రదర్ ఈరోజు ఖచ్చితంగా మొత్తం కొలాప్స్ అయిపోతాడు. ఈరోజు చాలా డేంజర్‌లో ఉన్నాడు. ఎందుకంటే తన సెక్రటరీ ఏమో మా అన్నయ్యకి డ్రగ్ ఇచ్చి తన్ని సెడ్యూస్ చేయాలనుకుంటుంది. ఇది కూడా హోటల్‌లో అని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ వెంటనే లేచి, నీకు ఫస్ట్ బ్రదర్‌ని ఎలా ఉంటాడో ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా! ఎప్పుడో ఫోన్ చేశాడు. పదండి మనం వెళ్దామని చెప్పి వాళ్ళనేది మాట్లాడుకొని వాళ్ళ బ్రదర్‌ని తీసుకొని వెళ్ళిపోతారు. అలా మరోవైపేమో హీరోయిన్ ఆ రోజు విలేజ్‌లో మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడున్న బ్రాస్లెట్ అనేది హీరోయిన్ వాళ్ళ మదర్ తలుచుకొని ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది రౌడీలు తను ఎత్తుకొని పోతూ ఉంటే జాంగ్ ఏమో వాళ్ళ మదర్‌ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. కానీ తనకి తెలియని విషయం ఏమిటంటే జాంగ్ అక్కడున్న గోల్డ్ బ్రేస్లెట్‌ని తీసుకోవాలని తను అలా లాక్కుంటూ ఉంటే కానీ హీరోయిన్ వాళ్ళ మదర్ తనని అపార్థం చేసుకుని ఉంటుంది. అలా మరోవైపు హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ సెక్రటరీ ఏమో తనకి జ్యూస్‌లో చాలా డ్రగ్ కలిపి వాళ్ళ బ్రదర్‌కి అనేది ఇస్తుంది. వాళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి జియా ఉంటుంది. అలా ఇదిగోండి బాస్, మీరు చాలా డ్రింక్ చేశారు, ఈ జ్యూస్ తాగితే కొంచెం రిఫ్రెష్ వస్తుందని చెప్పేసరికి జియా కూడా సరే అని తనకి ఏం తెలియక తాగుదామని తాగుతూ ఉంటే అప్పుడే వీళ్ళు ముగ్గురు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు. అలా చూసి మా బ్రదర్ ఇప్పుడు ట్రబుల్‌లో ఉన్నారని చెప్పేసరికి హీరోయిన్ మీరేం టెన్షన్ పడొద్దండి, నేను మొత్తాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసేస్తానని ఆ వాటర్‌లోకి డ్రగ్‌ని పంపించేసి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్‌కి ఏమో ఉత్త జ్యూస్ వెళ్ళేటట్టు చేస్తారు. అలా ఇదంతా తెలియని సెక్రటరీ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తననేది అక్కడున్న వాటర్‌ని తాగితే వెంటనే తనకనేది డ్రగ్ ప్రభావం అనేది వస్తుంది. అలా నేను కేవలం తాగింది వాటరే కదా, ఎందుకు ఇంత మైకం వచ్చేస్తుందని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చునేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి కూడా వెళ్ళి మన ఫస్ట్ బ్రదర్‌ని తీసుకురమ్మని చెప్తారు. మరోవైపేమో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. అలా కూడా అదే హోటల్‌కి అనేది రావడంతో హీరోయిన్ అనుకోకుండా హీరోకి అనేది డాష్ ఇస్తుంది. అది చూసుకోకుండా హీరోయిన్ కోపంగా హీరోయిన్ అనేది తిడుతూ ఉంటుంది. సరిగ్గా చూసుకొని రావాలని తెలియదా నువ్వెవరని. అప్పుడే తను చూసిన వెంటనే హీరోయిన్ తన మనసులో చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ ఏం చేస్తాం తన ఫేట్ కూడా అంత ఎక్కువగా లేదని చెప్పేసరికి హీరోకి అవన్నీ మాటలు కూడా వినిపిస్తాయి. అలా వినిపించి హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. దానికి కోపం వచ్చిన హీరోయిన్ ఏమో హీరోకి మంచి బుద్ధి చెప్పాలని వెళ్తూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఉండి తను ఎలాంటి వాడో నీకు కూడా తెలుసు కదా, తను చాలా డేంజర్ పర్సన్, మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదమ్మని చెప్పి తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంటే హీరోయిన్ ఇప్పుడే పనుందని చెప్పి సెక్రటరీని అనేది ఒక వెయిటర్ డ్రెస్ వేసుకొని రూమ్ సర్వీస్ అనేది హీరో రూమ్ లేక్ అనేది వెళ్తుంది. అలా హీరో ఏమో ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హీరో బాడీని చూసిన హీరోయిన్ ఏమో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడని, అలాగే ఆ మజిల్స్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందని హీరోయిన్ తన మనసులో అనుకుంటూ ఉంటే హీరో ఏమో అవన్నీ కూడా వినిపిస్తూ ఉన్న తెలియనట్టు అలానే ఉండిపోతాడు. అప్పుడే హీరోయిన్ తన కాన్షియస్ లేక వచ్చి సెక్రటరీ అనేది అక్కడే పెట్టి తన అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోకి అవన్నీ తెలిసినా కానీ హీరో అనేది ఏం పట్టించుకోడు. ఎందుకంటే హీరోయిన్ తన పవర్ వాడి హీరోకి కూడా మైకం వచ్చే విధంగా చేయాలని చూస్తుంది. కానీ హీరోయిన్ పవర్ హీరో దగ్గర పనిచేయవు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనేది ఇంటికి తీసుకొని వస్తారు. అలా ఫస్ట్ బ్రదర్ ఉండి నాకేమైంది, నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే నువ్వు ఒక ఫస్ట్ డేంజర్ నుంచి తప్పించింది తెలుసా, తను ఎవరో కాదు మన సిస్టరే, నీకు నీ అసిస్టెంట్ చెన్నేమో డ్రగ్ ఇచ్చింది, తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా వచ్చామని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి నేను అస్సలు నమ్మను, తను చాలా సిన్సియర్ పర్సన్, 8 years నుంచి నా దగ్గరే ఉంది, నేను ఎవరైనా నమ్ముతానంటే ఆఫీస్లో కేవలం తన్ని మాత్రమే అని చెప్పేసరికి హీరోయిన్ నుండి తన మనసులో మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు నమ్మరు, ఇదంతా కూడా క్వింగ్ మ్యాన్ ప్లానే కదా, తను నీతోటి ఫిజికల్ గా రిలేషన్ చేసి మా వదినని బయటికి పంపించేసి తనతో పాటు ఉండాలని ఇలా చేసిందని అంటూ ఉంటది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ వైఫ్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి సూ ఉంటుంది. అలా వచ్చి నీకు డ్రగ్ ఇచ్చారని తెలిసింది, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావని చెప్తే హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో కోపంగా వాళ్ళ వైఫ్ అనేది బయటికి నెట్టేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో తన మనసులో మా వదిన చాలా మంచిది, కానీ ఏం చేస్తావు మా బ్రదర్ అవన్నీ కూడా పట్టించుకోడు, ఎందుకంటే తన సెక్రటరీనే చిన్నప్పుడు సేవ్ చేసిందని మా బ్రదర్ నమ్ముతున్నాడు కాబట్టి అలాగనే ఉంటూ ఉన్నాడు. అలా మా వదిన తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోతుంది. కానీ సెక్రటరీ ఏమో సక్సెస్ఫుల్గా మళ్ళీ నెక్స్ట్ వదినగా రాబోతుందని చెప్పుకుంటూ ఉంటుంది. అలా అప్పుడే హీరోయిన్ నుండి ఏం చేస్తావు, మా వదిన సేవ్ చేసిన దాన్ని కూడా సెక్రటరీ తన అకౌంట్లోకి వేసుకునింది, అలాగే ఇదంతా కూడా క్వీన్ వ్యానే చేసింది, కానీ మా వదిన వాటర్లో నుంచి సేవ్ చేసిన వెంటనే తన గతం మొత్తం కూడా మర్చిపోయిందని చెప్పేసరికి మరోవైపు ఏమో హీరో ఉండి హీరోయిన్ డీటెయిల్స్ అన్ని
కూడా కనుక్కుంటాడు. అలా జియా ఫ్యామిలీ సొంత కూతురని అలా తను ఇక్కడికి వచ్చిందని. అలా వెంటనే హీరోయిన్ మాటలన్నీ విన్న వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో తను నిజంగానే సేవ్ చేసిందని తను అనేది హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్కి మళ్ళీ కోపం వస్తుంది. ఎందుకంటే మా బ్రదర్ అస్సలు మా వదినను పట్టించుకోడు, తను కానీ ఏం చేస్తావు ఫేట్ వాళ్ళిద్దరిని కూడా కలిపింది, మా బ్రదర్ ఏమో తను ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూనే ఉంటాడని హీరోయిన్ మళ్ళీ మాట్లాడుకునేసరికి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వేనా చిన్నప్పుడు నన్ను సేవ్ చేసింది మోయా అని అనేసరికి అవును నేనే సేవ్ చేసింది కానీ నాకేం గుర్తులేదు అప్పుడు అని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి నాతో హ్యాపీగా ఉండడం చాలా అని చెప్తుంది. కానీ హీరోయిన్ ఏమో నేను చూసినప్పుడు ఇలా లేదు కానీ కొంచెం కొంచెం చేంజ్ అవుతుందని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి క్వీన్ వ్యాన్ వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ దగ్గర ఇవన్నీ కూడా మా బ్రదర్ సెక్రటరీతో నువ్వెందుకు మెసేజ్ చేసావని చెప్పేసరికి కేవలం మా బ్రదర్ ఎలా ఉన్నాడని అందుకే చేశానని చెప్పేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. అలా కోపం వచ్చి వెంటనే తన నుండి మళ్ళీ లేదు మీ అందరినీ కూడా చంపేసి ఇలానే చేద్దామనే చేశానని తను మళ్ళీ క్వీన్ వ్యాన్ అనేది ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోవడంతో వాళ్ళ పేరెంట్స్ కోపం వచ్చి తను కొట్టి బయటికి పంపిస్తూ ఉంటే వ్యాంగుండి ఇప్పుడు ఎలాగో ఇక్కడికి ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కాబట్టి మీరు తనతో అసలు సెట్ కాలేదని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ నుండి తన మనసులోన ఆల్రెడీ చూకి నేను హీరోయిన్ మా బ్రదర్ వాళ్ళ ఫస్ట్ సెక్రటరీని అరేంజ్ చేసే వచ్చాను, ఎలాగో ఇప్పుడు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా లవ్ చేస్తున్న హీరోకి నువ్వు పంపించిన సెక్రటరీ చెన్నీనే సెట్ అయిపోయిందని చెప్పేసరికి క్వీన్ వ్యాన్ ఏమో కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ బ్రదర్స్ విని చాలా షాక్ అయిపోతారు. అలా ఇదంతా కూడా హీరోయినే చేసిందని. అప్పుడు క్వీన్ వ్యాన్ ఏమో నువ్వు ఎందుకు ఇలా చేసావని చెప్తే నువ్వు చేసినదే కదా అని అంటూ ఉంటుంది. అలా బయట ఏమో హీరో ఇవన్నీ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఏమో ఫస్ట్ టైం మా బాస్ని ఏ అమ్మాయి కూడా అనకుండా ఇలా అంటుంది, ఇవన్నీ కూడా చూసి మా బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని తన నుండి భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే హీరో అనేది లోపలికి వెళ్ళేసరికి హీరోయిన్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే హీరో నుండి తనెందుకు ఇలా చూస్తున్నాడు డెవిల్ లాగా అంటూ ఉంటే క్వీన్ వ్యాన్ ఏమో తన కోసమే హీరో వచ్చాడని చాలా హ్యాపీగా చూసావా, జీ ఫ్యామిలీ మొత్తం కూడా నన్ను బుల్లి చేస్తున్నారు, నువ్వే నన్ను సేవ్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన క్యాలిక్యులేషన్ తను చేసుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ తన మనసులో అనుకునేట్టు కూడా వాళ్ళ ఫ్యామిలీకి వినిపించేసరికి వాళ్ళ ఫ్యామిలీ ఏమో భయపడిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ తన పవర్ మొత్తం యూజ్ చేసి మళ్ళీ హీరోకి అనేది తను చేసినది హోటల్లో మొత్తం మర్చిపోయేటట్టు మ్యాజిక్ యూజ్ చేస్తా, మ్యాజిక్ ఏమో హీరో పైన పనిచేయదు. అలా హీరో నుండి ఫస్ట్ టైం ఎందుకు తన పైన పని చేయట్లేదు చాలా స్ట్రేంజ్ గా ఉందని చెప్పేసరికి హీరో ఏమో కోపంగా హీరోయిన్ తిడదామని ముందుకు వెళ్తే తన అసిస్టెంట్ ఏమో పట్టుకుంటాడు. అలా పట్టుకుని ఇలా చేయకూడదని చెప్పేసరికి హీరో కూడా తన గురించి మొత్తం తెలుసుకుని వద్దామని బయటకు వెళ్తూ ఉంటే క్వీన్ వ్యాన్ ఏమో నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళిపోని చెప్తే హీరో ఉండి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక సుమోకేమో కోపం వచ్చి అక్కడున్న సెక్రటరీని లాగిపెట్టి ఒక్క చెంప కొడుతుంది. అదే చూసిన హీరోయిన్ మనసులోనే మా వదిన చాలా గ్రేట్, ఇంత బాగా కొడుతుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పేసరికి సుమో మళ్ళీ కొడుతుంది. అలా కొట్టేసరికి సెక్రటరీ నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా కొడతావని జియా వైపు తిరిగి చూసారు కదా బాస్ ఎలా కొడుతుందని అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అండి నువ్వెందుకు కొడతావు, కొట్టి నీ చేతులు ఎందుకు పెయిన్ తెప్పించుకుంటావు, నేను కొంతమంది గార్డ్స్ని పెట్టించి ఇలా కొట్టిస్తానని చెప్పేసరికి సెక్రటరీ ఉండి ఇలా జరగడానికి వీల్లేదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఉండి నీ గురించి మొత్తం కూడా తెలిసింది, నువ్వు కేవలం నా దగ్గర యాక్టింగ్ చేసావు, అలాగే నాకు డ్రగ్ కేసు అలాగే మా కంపెనీకి సంబంధించినవన్నీ కూడా లీకేజ్ చేసావు కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నానని చెప్పి సెక్రటరీని అలాగనే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయిన క్వీన్ కూడా పోలీస్ స్టేషన్కి అనేది పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అలాగే వాళ్ళ వదిన కూడా కొంచెం రొమాన్సింగ్గా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళంతా కూడా కలిసి వెళ్ళి పదండి పడుకుందామని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్కి అనేది అర్థం కాకపోయేసరికి మొద్దు మనం వెళ్ళి పడుకుందాం వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం పదని చెప్పానని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో క్వీన్ వ్యాన్ అనేది అరెస్ట్ అనేది చేసింటారు, హౌస్ అరెస్ట్. అలా క్వీన్ వ్యాన్ ఏమో ఎంత డోర్ ఓపెన్ చేయాలన్నా కానీ ఓపెన్ కాకపోవడంతో ఇదంతా కూడా హీరోయిన్ వచ్చినప్పటి నుంచే తను నేను అస్సలు వదిలిపెట్టినని చెప్పేసరికి డైరెక్ట్ వాళ్ళ మదర్ జాగ్ దగ్గరకు అనేది వెళ్తుంది. ఇలా నా లైఫ్ రిస్క్ లో ఉంది ఇప్పుడు ఏం చేయాలని అంటే నువ్వేం టెన్షన్ పడొద్దు, ఇప్పుడు ఎలాగో వాళ్ళ గ్రాండ్ మా బర్త్డే వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్దామని చెప్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ బ్రదర్స్ అలాగే వాళ్ళ మదర్ కూడా ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటారు. అలా మీకు అందరికి కూడా తెలుసు కదా హీరోయిన్ మనసులో మాటలు మనకు వినిపిస్తున్నాయని, అలాగే తన దగ్గర మ్యాజిక్ ఉందని కాబట్టి మనం తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు. అలా వాళ్ళు కూడా సరే అని వాళ్ళు అనేది మీటింగ్ అనేది వెళ్ళిపోతారు. అప్పుడే ఫ్యామిలీ నుంచి బర్త్డే ఇన్విటేషన్ వచ్చిందని అందులో స్పెషల్గా క్వీన్ వ్యాన్ రమ్మని చెప్పారని అందులో లెటర్ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా ఇంకేం చేస్తాం ఏం చేయడానికి లేదు కాబట్టి తన్నే పంపించాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి నేను కూడా బర్త్డే పార్టీకి వెళ్తానమ్మా అని చెప్పేసరికి వద్దని అంటూ ఉంటే
అప్పుడే హీరోయిన్ తన మనసులో అనేది అనుకుంటుంది, అలా సేమ్ ఈ బర్త్డే పార్టీ రోజే మా మదర్కి కిడ్నీ ఫెయిల్ అవుతాను అనేది చనిపోయే స్టేజ్కి వచ్చింది, కానీ ఈసారి అలా చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను, నేను కూడా వెళ్తానని అనుకుంది. అవన్నీ విన్న వాళ్ళ మదర్ కూడా సరే మీ బ్రదర్ని తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసరికి నెక్స్ట్ డే మార్నింగే తను అనేది వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా హీరోయిన్ చూ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గర అనేది డ్రాప్ చేస్తారు. అలా తను అక్కడ దింపి మాకు కొంచెం పని ఉందమ్మా మేము ఇప్పుడే వస్తాము నువ్వు అక్కడే ఉండని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే బ్రదర్ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ అనేది ఒక్కతే లోపలికి అనేది వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే వాళ్ళ బ్రదర్స్ ఏమో తను చాలా చీర్స్ చేస్తూ ఉంటుంది. అలా నేను చాలా రిలాక్స్గా ఉన్నాను మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పి హీరోయిన్ అనేది ఒక్కతే లోపలికి అనేది వెళ్తూ ఉంటుంది. అలా తను వెళ్తూ ఉంటే అప్పుడే తను అనేది మాట్లాడుకుంటూ చూ ఫ్యామిలీ ఇక్కడ చాలా బాగుంది, అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో అనేది తన ఎదురుగా వస్తాడు. అలా హీరోయిన్ ఏమో సైడ్కి వెళ్ళాలని చూస్తే తన స్లిప్పర్ అనేది కింద పడిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ కూడా కింద పడడానికి వెళ్తుంది. అలా వెంటనే హీరో తను అనేది పట్టుకొని కళ్ళ కళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోకి అనేది పైన ఉన్న దేవుడు మాట్లాడిన మాటలనే గుర్తొస్తాయి, ఎందుకంటే పైలోకంలో హీరో కూడా ఒక దేవదూత లాగానే పనిచేస్తూ ఉంటాడు. అలా నీకు ఇన్ని రోజులు కూడా పెళ్లి కాలేదు కదా, ఎవరైతే నీ హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకుంటుందో వాళ్ళే నీ డెస్టినేటెడ్ వైఫ్ అని తనని భూలోకంలో వెతుక్కోమని చెప్పింటాడు అక్కడున్న పెద్ద హెడ్. అందుకే హీరో కూడా ఇక్కడికి వచ్చేసింటాడు. అప్పుడే అక్కడ అంతా కూడా ఇద్దరు అనేది హీరో వాళ్ళ ఫ్యామిలీ ఎదురుగా మమ్మల్ని సేవ్ చేయండి మాకు చాలా ఆకలిస్తుంది హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే హీరో ఉండి వాళ్ళు ఎవరని చెప్తే అక్కడ ఎవరో కాదు బాస్ మీ గ్రాండ్ మా అలాగే మీ గ్రాండ్ పా క్విన్వన్ ఎలాంటిదో తెలుసుకోవాలని వాళ్ళు ఇలా గెటప్ వేశారని చెప్పేసరికి వాళ్ళు హీరో కూడా సరే అని సైలెంట్ అయిపోతాడు. అలా వాళ్ళ గ్రాండ్ మా ఏమో డైరెక్ట్గా క్విన్వన్ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ మేడం మాకు హెల్ప్ చేయండి, చూస్తే నువ్వు చాలా మంచిదానిలా కనిపిస్తున్నావు అని చెప్పేసరికి క్విన్వన్ ఏమో కోపంగా మీరెవరు అసలు నా డ్రెస్ మొత్తం కూడా ఎంత కాస్టో తెలుసా మొత్తం చెత్తలా చేస్తారు అన్లక్కీ పీపుల్ అని క్విన్వన్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న వాళ్ళ గ్రాండ్ మా ఏమో కోపంగా తను తిట్టుకొని గ్రాండ్ పా అనేది నువ్వు లేవు వెళ్దాం పదని చెప్తే అప్పుడే వాళ్ళ గ్రాండ్ పాక్ అనేది హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతూ ఉంటే హీరోయిన్ అనేది తన్ని పట్టుకుంటుంది. అలా పట్టుకొని తన దగ్గరకనే తీసుకుని వెళ్ళి తను అనేది ఏం జరిగిందనంటే ఏమి కూడా కాలేదు, తనకి షుగర్ వచ్చింది అందుకే తను ఫెయింట్ అయిపోయాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో చాలా థ్యాంక్స్ అమ్మా హెల్ప్ చేసినందుకు అని చెప్పేసరికి ఇది చాలా చిన్న పని మీరు టెన్షన్ పడొద్దండి గ్రాండ్ మా అని చెప్పి తను అనేది లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి హీరో తోటి వాళ్ళ గ్రాండ్ మా చూడడానికి చాలా బాగుంది, తను ఎవరో తెలియదు చూ ఫ్యామిలీకి కరెక్ట్ సెట్ అవుతుందని చెప్తారు. అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి అది చూసిన క్విన్యాన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇంతసేపు కూడా వాళ్ళు ఒక బిచ్చగాళ్ళని తను ట్రీట్ చేసిన విధానం గుర్తొచ్చి తను భయపడిపోయి వెంటనే అదంతా కూడా నార్మల్ చేసుకొని క్విన్వాన్ ఏమో నేను మీకోసం ఒక సర్ప్రైజ్ ప్రిపేర్ చేస్తాను అది కూడా పీపా వాయిస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా సరే అంటుంది. అలా క్విన్యాన్కి అనేది అన్నిట్లో కూడా ఎక్స్పర్ట్ కావడంతో చాలా బాగానే చేస్తుంది. అలా అంత మంచిగా మ్యూజిక్ ప్లే చేసేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన జియా ఫ్యామిలీకి మంచి బెస్ట్ డాటర్ అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటే హీరోయిన్ తోటి కావాలని క్విన్వాన్ ఉండి మా సిస్టర్ కూడా నీకోసం ఏదో సర్ప్రైజ్ తెచ్చిందంట అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును గ్రాండ్ మా కానీ ప్లీజ్ నా కోసం మీరు ఇన్ని రోజులు కూడా మొత్తానికి దాపెట్టిన మ్యూజిక్ అనేది నా కోసం ఇస్తారని చెప్పేసరికి సరే అని ఆ పీపన్ అనేది హీరోయిన్ కి అనేది ఇస్తారు. అలా హీరోయిన్ కూడా ఆ పీపన్ అనేది తీసుకుంటుంది. అలా తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళేమో వద్దని చెప్తున్నా కానీ వాళ్ళ గ్రాండ్ మా ఉండి తీసుకోవాలని చెప్పి తనకు అనేది ఇచ్చేసరికి హీరోయిన్ ఆ పీపన్ తీసుకుని తను అనేది చాలా బాగా మ్యూజిక్ అనేది ప్లే చేస్తుంది. అలా మ్యూజిక్ అంత బాగా ప్లే చేసేసరికి క్విన్వాన్ ఏమో చాలా కోపడుతూ ఉంటుంది. అలా కోపడి తను ఎక్కడ నేర్చుకుంది తిని ఒక విలేజ్ కదా అలాంటిది ఇలా ఓల్డ్ లేడీని పాడేసింది, అలాగే హీరోని కూడా పాడేసింది తన మాయలు అని చెప్పి క్విన్యాన్ ఏమో చాలా కోపంగా చూసుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ మ్యూజిక్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టన్ అయిపోతూ ఉంటారు. అలా తను చాలా బాగా చేసిందని తను కూడా చూ ఫ్యామిలీకి కరెక్ట్ సెట్ అయిపోతుందని అందరూ అనుకుంటూ ఉంటే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో నువ్వు చాలా బాగా చేసావమ్మా నువ్వు కూడా అన్నిట్లో బెస్ట్ లాగే కనిపిస్తున్నావు అని చెప్పేసరికి క్విన్యాన్కి అనేది కోపం వస్తుంది. అలా కోపం వస్తే అవన్నీ కూడా హీరో వాళ్ళ గ్రాండ్ మా పట్టించుకోకుండా ఇక్కడ అంతమందిని కూడా పిలిచింది, నా మనవడికి ఎవరైతే సెట్ అవుతారని కొంచెం టైం ఇవ్వండి, నేను అలాగే నా మనవడు కూడా సపరేట్ వెళ్ళి మాట్లాడుకోవాలని హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. అలా తర్వాత హీరోయిన్ అనేది ఒక్కతే అక్కడ నుంచి వెళ్తూ ఉంటే హీరో కూడా తన్నే ఫాలో అవుతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఏమో హీరోని అని ఫాలో అవుతున్నాడు, తను నేను అలా ట్రీట్ చేసినది ఖచ్చితంగా నన్ను కొడతాడని తప్పించుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే క్విన్వా నుండి నేను నీకు సారీ చెప్తూ జ్యూస్ ప్రిపేర్ చేశాను ఇది డ్రింక్ తాగు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తను అనేది ఆ వైన్ అనేది తీసుకుంటుంది. అలా అందులో ఏదో ఉందని హీరోయిన్కి తెలిసినా కానీ వెంటనే కావాలని యాక్టింగ్ చేస్తూ బ్లడ్ వామిటింగ్ అయ్యేటట్టు అక్కడ నుండి వామిటింగ్ చేసుకుంటుంది. అది చూసిన హీరో ఏమో నీకేమైంది ఎందుకు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది
చేసుకుంటున్నావు అని చెప్పేసరికి ఇదిగో తనే నాకు ఆ డ్రింక్లో పాయిజన్ కల్పించింది, అందుకే నాకు ఇలా అయ్యిందని చెప్తుంది. కానీ తన మనసులో ఇదంతా కూడా నా ట్రిక్కే, నేనే ఇలా కావాలని చేశాను, కిన్వాన్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తే తను అరెస్ట్ అయిపోతుంది, అప్పుడు మా ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుందని ఇలా చేశానని మనసులో అనుకునేసరికి హీరోకి కూడా వినిపించి వెంటనే హీరోని కింద పాడేసి తన అసిస్టెంట్ని పిలిచి కిన్యాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళండి, తను అనేది మర్డర్ కింద కేసు పెట్టని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ అనేది వాళ్ళ బ్రదర్ దగ్గరకు వస్తే వాళ్ళ బ్రదర్స్ కూడా నీకేమైంది, ఎందుకు నీ డ్రెస్ బ్లడ్ అంటుంది అంటే ఏమి కూడా కాలేదు, ఇది నార్మల్గానే అని చెప్పి పదండి వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా వచ్చేసరికి హీరో తను బుల్లి చేస్తున్నాడేమని చెప్పి వాళ్ళ సెకండ్ బ్రదర్ అనేది హీరోని కొడతాడు. అలా కొట్టేసరికి హీరో నుండి ఇది కేవలం మిస్అండర్స్టాండింగే, తను నన్ను ఏం బుల్లి చేయలేదు, చెప్పాలంటే తను నన్ను ప్రొటెక్ట్ చేశారని వాళ్ళు అనేది ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ మదర్కి అనేది జరిగిందంతా చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరే హీరోని అపార్థం చేసుకుని కొట్టారు, తను ఏదైనా ఒకటి తీసుకుంటే ఎలా అని చెప్తే అప్పుడక్కడికి హీరో అసిస్టెంట్ అలాగే కొంతమంది గార్డ్స్ కూడా వస్తారు. అలా అందులో అనేది వాళ్ళు చాలా నగ్గులు అలాగే జ్యువెలరీ అలాగే గోల్డ్ తీసుకొని వచ్చేసరికి ఇదంతా కూడా జాంగ్ ఏమో తన కూతురైన క్విన్వాన్ కోసమే తీసుకొచ్చారని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హీరోయిన్ వాళ్ళ మదర్ వైపు తిరిగి చూసావు కదా, ఇదంతా కూడా క్విన్వాన్ కోసమే వచ్చింది, ఇప్పుడు మీరు కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే ఖచ్చితంగా నేను ఒప్పుకోను, మీరు ఆల్రెడీ లూజ్ అయిపోయారు, ఇప్పుడు మేము చూ ఫ్యామిలీతోటే కలిసిపోతామని చెప్పి దీనంతటికి కూడా హీరోయిన్ కొట్టడానికి వెళ్తే అప్పుడే హీరో ఉండి గట్టిగా అరుస్తూ స్టాప్ చేయండి అని వస్తాడు. అలా వచ్చేసరికి ఇక్కడికి హీరో ఎలా వచ్చాడని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హీరో ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. అలా వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వెందుకు హీరోయిన్తో పాటు వెళ్ళలేదని అంటే తను వాళ్ళ బ్రదర్స్తో వెళ్ళిపోయింది గ్రాండ్ మా అని చెప్పేసరికి సరే అయితే ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన బ్రాస్లెట్ కాబట్టి నువ్వే దగ్గరుండి హీరోయిన్కి ఇచ్చేసి రమ్మని చెప్పేసరికి హీరో ఫేస్లో అనేది ఒక వెలుగు వస్తుంది. అలా వెలుగుతోటి సరే గ్రాండ్ మా మీరు చెప్పినందుకని డైరెక్ట్గా హీరో అది గుర్తు తెచ్చుకొని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నేను పెళ్లి చేసుకోబోయేది హీరోయిన్ని కింగ్యాన్ని కాదు, తను ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్కి పంపించేశానని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మా గ్రాండ్ మా బర్త్డే గిఫ్ట్ కిందగా అలాగే మా ఫ్యామిలీకి నువ్వు కాబోయే కోడలుగా ఇది ఇచ్చారని చెప్పేసరికి జాంగ్ ఏమో హీరో క్విన్యాన్ ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే తను పాయిజన్ ప్రకారంగా వెళ్ళిందని చెప్తారు. అలా జింగ్వాన్ తన కూతుర్ని పిలుచుకోవడానికి అక్కడికి వెళ్తే హీరోయిన్ని అలా మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మన కంపెనీకి కూడా ఇప్పుడు ఏ రిస్క్ లో కూడా ఉండదు, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నాకు ఇప్పుడే షూటింగ్ ఉంది నేను వెళ్ళాలని చెప్పేసరికి హీరో నుండి ఇప్పుడే కదా మా బ్రదర్ చనిపోయేది, ఇలా జరగడానికి వీలు లేదని చెప్పి నేను కూడా నీతో పాటు వస్తాను బ్రదర్ అని చెప్తే అవును నేను కూడా సరే నాతో పాటు తీసుకొని వెళ్తానని తను అనేది తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో జాంగ్ ఉండి కిన్వాన్ అనేది పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేసి జరిగినదంతా చెప్తే దీనంతటికి కారణం కూడా హీరోయిన్ తన వల్ల ఇలా జరిగిందని చెప్పి వెంటనే వాళ్ళ సెకండ్ బ్రదర్ని గుర్తు తెచ్చుకుని ఈరోజు మా సెకండ్ బ్రదర్ చనిపోతాడు, అప్పుడు నువ్వేం టెన్షన్ పడదు, జీ ఫ్యామిలీ కంపెనీ అలాగే మనీ కూడా మనకి వస్తాయని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరోయిన్ వాళ్ళ సెకండ్ బ్రదర్ కలిసి కూడా ఒక అడవి లేక్ అనేది వెళ్తారు. అక్కడ ఎవరు కూడా లేకపోయేసరికి వాళ్ళ డ్రైవర్ ఏమో రాంగ్ అడ్రస్ ఇచ్చారేమని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునేసరికి ఇది చిన్న మౌంటైన్ కాబట్టి భయపడాల్సిన పని లేదంటే అప్పుడే అక్కడికి కొంతమంది గట్టిగా అరుచుకుంటూ వచ్చేసరికి సెకండ్ బ్రదర్ భయపడి హీరోయిన్ వెనక్కి అనేది దాక్కుంటాడు. అది చూసిన హీరోయిన్ నుండి బ్రదర్ ఇదేనా మీరు చేసేది, నన్ను సేవ్ చేసేదని చెప్పేసరికి భయపడద్దు నేను చూసుకుంటానని వెంటనే బయటకు వచ్చి ఆ ప్రజలతోటి గొడవ పడ్డానికి చూస్తే ఆ ప్రజల్లో ఉన్న హెడ్ ఏమో మేము మీతో గొడవ పడ్డానికి రాలేదు, మీరేనా జియా ఫ్యామిలీ అంటే అవునని చెప్పేసరికి మీ ఫస్ట్ బ్రదర్ మా విలేజ్ కోసం చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అందుకే మిమ్మల్ని బాగా చూసుకుందామని ఇక్కడికి వచ్చామని చెప్పి హీరోయిన్ కాళ్ళపైన పడిపోతూ ఉంటే హీరోయిన్ అవేమొద్దు మా బ్రదర్ చాలా మంచివాడు, ఈరోజు మౌంటైన్ నైట్ నేను ఒక దగ్గరకు రమ్మంటే అక్కడికి వస్తే చాలని చెప్పేసరికి ఆ విలేజ్ వాళ్ళు కూడా సరే అంటారు. అలా హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా తింటూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్స్ ఏమో తనకనేది వైన్ తెస్తారు. ఆ వైన్లో వాళ్ళ బ్రదర్కి అనేది స్లీపింగ్ పిల్స్ లాగా కప్పి ఇచ్చేసరికి అలాగే ఫుల్గా అనేది డ్రింక్ చేపిస్తారు. అలా వాళ్ళ బ్రదర్ అనేది ఫుల్గా మత్తలేకపోయేసరికి ఇదే మంచి టైము, తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాం పదా అని తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు ఏమో పైన అందరికీ కూడా హెడ్ అయిన దేవుడేమో హీరోకి ఒక రెడ్ బ్రాస్లెట్ లాంటిది అనేది ఇస్తాడు. అది కనుక నువ్వు ప్రేమించే అమ్మాయికి ఇస్తే తను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటుంది, నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు, తనే నీ వైఫ్గా కూడా గుర్తించవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ ఒక మౌంటైన్స్ లో ఉందని హీరో కూడా అక్కడికే వచ్చింటాడు. అలా మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ ని తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ లేచి అక్కడున్న విలేజెస్ ని పిలిచి నేను చెప్పినట్టు చేయండి, 10 o'clock కల్లా ఇక్కడికి మా బ్రదర్ వస్తాడు, మీరు కూడా అక్కడ ఉండి మొత్తం కూడా చూడాలని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని అక్కడికి అనేది వెళ్తారు. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్స్ ఏమో హీరోని అక్కడే పడేసి వాళ్ళు అనేది కొంచెం ఫ్రెష్ ఎయిర్ కనేది సైడ్కి అనేది వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ తన మ్యాజిక్ వాడి వాళ్ళ బ్రదర్కి అనేది మెలకు వచ్చేటట్టు చేస్తుంది. అలా వాళ్ళ బ్రదర్కి మెలకు
మెలకు వచ్చి నేను కొంపదీసి చనిపోయానా, అందుకే ఇక్కడికి చీకటి ప్లేస్కి వచ్చానని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళేమో నువ్వేం చనిపోలేదు, బాగానే ఉన్నావు, ఏదైతేనేమి ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నీ ఫేస్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంది, నేనే గే అని చెప్పి తను అనేది సెడ్యూస్ చేయాలని చూపేసేసరికి హీరోయిన్ ఏమో అవన్నీ కూడా రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. అలా ఇంకొక ఫ్రెండ్ ఏమో ఇలా చేయడానికి వీల్లేదురా అని చెప్పి తను అనేది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనేది వస్తుంది. అలా హీరోయిన్ వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే మా బ్రదర్ని ఇలా చేస్తావనంటే హీరోయిన్ వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో ప్లీజ్ నన్ను సేవ్ చేయవా అని హీరోయిన్ అనేది అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ నుండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రండని విలేజెస్ అంతా కూడా పిలిచేసరికి విలేజెస్ అంతా కూడా వచ్చేసరికి ఆ పర్సన్ అనేది భయపడతాడు. అలా వాళ్ళిద్దరు కూడా భయపడి పారిపోవాలని చూస్తే అప్పుడే వాళ్ళ విలేజర్స్ అంతా కూడా తను అనేది వాళ్ళిద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అనేది తీసుకుని వెళ్తారు. అప్పుడే అక్కడికి హీరో రావడంతో వాళ్ళ బ్రదర్కి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నీకేం కాలేదు కదా, కానీ ఇలాంటి పనులు ఇంకెప్పుడు కూడా పెట్టుకోవద్దు, నీకేమైనా హెల్ప్ కావాలన్నా కానీ నన్ను వచ్చి అడగొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా అక్కడ ఉన్న క్విన్యాన్ అనేది పిలుస్తుంది. అలా క్విన్యాన్ కూడా అక్కడికి వచ్చి తను అనేది నీ ద్వారానే నేను హీరోని వదులుకున్నాను, అలాగే జీ ఫ్యామిలీని కూడా వదులుకున్నాను, కానీ ఈ లోకానికి మొత్తానికి కూడా నేనే మాస్టర్, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సిస్టమ్ ఉంది, ప్రతి ఒక్క లాక్ని కూడా నేను లాక్రే సిస్టమ్ నా దగ్గర ఉందని చెప్పి తన చైన్ అనేది చూపిస్తుంది. అలా హీరోయిన్ కూడా చనిపోవాలని తను అనేది పైన లోతు నుంచి అడవిలోకి చంపేయాలని కిందికి తోస్తూ ఉంటే అప్పుడే హీరో అనేది తను గట్టిగా పట్టుకుంటాడు. దాంతో క్వీన్ వ్యాన్ అనేది కింద పడిపోతుంది. అలా లోయలోకి తను కింద పడిపోయేసరికి అక్కడికక్కడే తన నిస్పృహ తప్పి కింద పడిపోతుంది. అప్పుడే తన దగ్గర ఉన్న సిస్టమ్ అనేది ఎమర్జెన్సీ యాక్టివేషన్ అని మొత్తుకుంటూ ఉండేసరికి అప్పుడే క్వీన్ వ్యాన్కి మళ్ళీ మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చి తను అనేది ఇంటికి అనేది వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళి తను అనేది చాలా కోపంగా అలాగే భయపడిపోతూ దిక్కులు చూస్తూ ఉంటే ఈ క్వీన్ వ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఇదిగోమా మెడిసిన్ వేసుకుని నువ్వు బాగుంటావని చెప్తే క్వీన్ వ్యాన్ ఏమో నేను అసలు ఇంతటితో వదలను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, అలాగే ఇప్పుడు థర్డ్ బ్రదర్ ఒక మంచి ప్రోగ్రామ్ని రీసెర్చ్ చేశాడు కాబట్టి తను నువ్వు తీసుకొని హీరోకి ఇవ్వమని చెప్తుంది. అలా మరోవైపు మీదంతా కూడా విన్న సర్వెంట్ ఏమో హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ నేను వెంటనే నా బ్రదర్ని సేవ్ చేసుకోవాలని హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అలా హీరో ఏమో ఆ బ్రాస్లెట్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి బాస్ నేను సీసీటీవీ ఫుటేజ్లో చూశాను, ఇక్కడికి హీరోయిన్ మొత్తం కూడా వస్తుంది, అలాగే ఎమర్జెన్సీ అలారం కూడా పడుతుందని చెప్తే సరే అయితే తను ఎందుకు వస్తుందో రానని చెప్పి తనండి వెంటనే అసిస్టెంట్ని నేను బాగున్నానని రిసెట్ అయ్యింది అని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా మీకేమైంది బాస్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే హీరోయిన్ వెంటనే మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పేసరికి మీరు కూడా హీరోయిన్ ఇష్టపడుతున్నారు కదా, అందుకే తన కోసం ఇంతగా ఆలోచిస్తున్నారని చెప్పేసరికి హీరో కూడా అవునంటాడు. అప్పుడే సర్వెంట్స్ ఏమో హీరో మాస్టర్ రూమ్లో ఉన్నారని చెప్పేసరికి హీరోయిన్ ఇదే మంచిది ఎక్స్పెరిమెంట్ రూమ్ ఎక్కడుందో తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి తను కూడా హీరో ఎలాగో బెడ్రూమ్లోనే పెట్టుకుని ఉంటాడు ఆ హార్డ్ డిస్క్ అని తను అనేది అక్కడికి అనేది వెళ్ళాలని వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి హీరో అనేది ఫ్రెష్ అయ్యేస్తే అనుకోకుండా హీరో పైన అనేది పడిపోతుంది. అలా హీరో అనేది చెస్ట్ అనేది పట్టుకొని ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆ బాడీ చూడు, ఆ మజిల్స్ చూడని హీరోయిన్ అంటూ ఉంటే తన మనసులో అనుకునేసరికి హీరో అయితే నీకు నచ్చిందని చెప్పి తను అనేది హీరోయిన్ చేయని తన బాడీలోకి అనేది పెట్టుకుంటాడు. అలా హీరోయిన్ సిగ్గుపడుతూ తన ఫేస్ అంతా రెడ్ అయ్యేసరికి అవును నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఏం చేస్తున్నానని చెప్పి తను అనేది అంటూ సైడ్కి జరిగిపోయేసరికి హీరో వెంటనే తను కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి చాలా స్పీడ్గా బాస్ అని చెప్తే నేను ఏ టైంలో ఉన్నానో ఎలా రావాలో కూడా తెలియదని చెప్తే బాస్ ఇది చాలా అర్జెంట్ మ్యాటర్ కాబట్టి వచ్చానని చెప్పేసరికి ఏం జరిగిందని అంటే ఇక్కడికి జాంగ్ వచ్చిందని చెప్పేసరికి సరే అనే హీరో అనేది అక్కడికి వెళ్తాడు. అలా జాంగ్ ఏమో ఇదిగోండి రీసెర్చ్కి సంబంధించింది నేను తీసుకొచ్చానంటే అది నిజమని ఎలా నమ్మాలా, అది కూడా మీదని ఎలా నమ్మాలంటే మాది కాదు జియా ఫ్యామిలీకి సంబంధించిన తాడు కొడుకుది, తను అనేది బాగా రీసెర్చ్ చేసి ఇందులో పెట్టాడు తన కోసం, కానీ అది నేను మీకోసం తీసుకొచ్చాను, మా కూతుర్ని పెళ్లి చేసుకుంటే చాలా అని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ హీరోతోటి మాట్లాడింది అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అది మా బ్రదర్కి మీరు హెల్ప్ చేస్తే నేను ఏమైనా చేస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పుకుని ఉంటాడు. అలా హీరోయిన్ బయటకు వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే మా థర్డ్ బ్రదర్దే తీసుకుని వస్తావు, నువ్వు బతకడానికి అసలు వీల్లేదని చెప్పేసరికి జాంగుండి భయపడి నేనేం చేయలేదని చెప్తూ ఉంటుంది. అలా అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వస్తారు. అలా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదంటే నేను బాగానే ఉన్నాను బ్రదర్, అలాగే మీకు చెప్పి రాకున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి తనే మొత్తం డేటా కూడా తీసుకునిందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ కోపం వచ్చి తన్ని కొట్టితే జాంగ్ ఏమన్నా నేను ఎన్నో ఇయర్స్గా సేవ్ చేశాను కదా, దానికైనా నన్నే అలాగే క్విన్నాని కూడా వదిలిపెట్టని చెప్తే నువ్వు అలాగే క్విన్నాని ఎన్ని ప్రాబ్లమ్స్ చేశారు అన్నిని కూడా నేను ఒప్పుకునే వచ్చాను, కానీ ఇప్పుడు నా కొడుకు లైఫ్ని అలాగే మొత్తాన్ని కూడా ట్రీట్ చేయాలంటే నేను అసలు ఒప్పుకోనని చెప్పి నువ్వు జైలుకి వెళ్ళాల్సిందని చెప్పేసరికి జాంగ్ ఉండి తన ఫేస్ అనేది బయటకు పెడుతుంది. అలా ఇన్ని ఇయర్స్గా నువ్వే స్టూపిడ్ అయిపోయింది, ఎందుకంటే నీకు గుర్తుందా
కూడా చిన్నప్పుడు నేను కిడ్నాప్స్ దగ్గర నుంచి నిన్ను సేవ్ చేయలేదు, నీ దగ్గర ఉన్న బ్రాస్లెట్ని లాక్కోవాలని చూశాను, నా కళ్ళన్నీ కూడా ఆ బ్రాస్లెట్ పైన తప్ప నీ పైన లేవని చెప్పి తను అనేది చెప్పేసరికి వాళ్ళ మదర్ అనేది అంతా కూడా షాక్ అయిపోయి తప్పు కింద పడిపోతూ ఉంటే హీరోయిన్ అనేది తన పవర్ని అనేది వాడుతుంది. అలా తన పవర్ని వాడి వాళ్ళ మదర్ని సేవ్ చేసేసరికి హీరో ఉండి అసిస్టెంట్కి చెప్పి తన్ని జైలుకి పంపించామని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా అక్కడి నుంచి అని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి వాళ్ళ మదర్ ఉండి నన్ను క్షమించండి, నేనే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేశానని సారీ చెప్తుంది. తర్వాత హీరో ఏమో నువ్వు చెప్పిన కండిషన్ నీకు గుర్తుంది కదంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ ఉండి కూడా ఏం కండిషన్ అని చెప్పేసరికి హీరోని పెళ్లి చేసుకోవడం అని అంటే సరే అని వాళ్ళు కూడా హ్యాపీగా ఒప్పుకుంటారు. అలా కొద్ది రోజుల తర్వాత అందరికి కూడా హీరోయిన్ గురించి అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతే హీరోయిన్ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇన్ని రోజులు కూడా వాళ్ళు ప్రార్థన చేసే దేవుని దగ్గరికి అనేది వెళ్తారు. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ హీరోయిన్ ఫోటో చూసుకొని ఇది నా ఫోటోనేనా, నిజంగా నేను చూడడానికి ఎంత అందంగా ఉంటాను, ఈ ఫోటో ఎందుకు ఇలా ఉందని హీరోయిన్ తన మనసులో అనేది అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళందరికీ కూడా వినిపించేసరికి వెంటనే వాళ్ళు అనేది ఒకరి తర్వాత ఒకరు మొక్కల పైన అనేది కూర్చుంటారు. అలా మొక్కల పైన కూర్చోవడంతో హీరోయిన్ ఉండి నేను ఎప్పుడు కూడా ఈ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలని వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అయిన వాళ్ళ వదినికి అనేది ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యేటట్టు చేస్తుంది. అలా వాళ్ళ వదిన ప్రెగ్నెంట్ అని అది కూడా కన్ఫర్మ్ అయ్యేసరికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హీరోయిన్ కూడా మొక్కల పైన తనకి తాను ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెంటనే భూకంపం అనేది వస్తుంది. అలా హీరోయిన్ అనేది నువ్వు లేవ్వమ్మా అని వాళ్ళకు కూడా నమ్ముతారు. హీరోయిన్ పైలోకంలో నుంచి వచ్చిన ఒక దేవదూతని. అలా హీరోయిన్ లేపిన వెంటనే అది కొంచెం సర్దుమణిగేసరికి అప్పుడే క్వీన్ వ్యాన్ ఉండి దీని అంతటికి కారణం కూడా నేనే, నా వల్లనే ఇలా వచ్చింది, ఇప్పుడు నువ్వు చాలా వీక్ అయిపోయావు కాబట్టి నీ దగ్గర అంత సూపర్ పవర్స్ పంచేవు, ఇదిగో నా దగ్గర ఉన్న సిస్టమ్ తోటి నేను ఇప్పుడే చంపేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా తన పవర్ని వాడితే క్వీన్ వ్యాన్ కూడా తన పవర్ని అనేది వాడుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే హీరోయిన్ అనేది రాను రాను తగ్గిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో వచ్చి తన పవర్ని యూజ్ చేసేసరికి అది చూసిన క్వీన్ వ్యాన్ అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా క్వీన్ వ్యాన్ కింద పడిన వెంటనే తన సిస్టమ్ అనేది నీ దగ్గర ఉన్న పాయింట్స్ అన్నీ కూడా జీరో కాబట్టి ఫెయిల్ మిషన్ అయిపోయింది, నువ్వు మొత్తం కూడా డిస్ట్రాయిడ్ అయిపోతావు అని చెప్పేసరికి క్వీన్ వ్యాన్ నుండి నేను చనిపోవడానికి వీల్లేదని గట్టిగా ఎదురుతూనే తన బాడీతో సహా మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. మరోవైపు మీ హీరోయిన్ చాలా వీక్ అయిపోయేసరికి హీరోని దగ్గరుండి తను సేవ్ చేసేస్తాడు. అలా సేవ్ చేసిన వెంటనే హీరో ఉండి తనకి నిజం అనేది చెప్తాడు, నేను కూడా పైలోకంలో ఉన్న ఒక దేవుడు లాంటి వాడిని, నేను నా రియల్ వైఫ్ని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి అప్పుడే వాళ్ళకి అనేది పైన దేవుడి నుంచి అనేది ఒక మాట అనేది వస్తుంది. అలా మీరు ఇన్ని రోజులు కూడా చేసింది కంప్లీట్ అయిపోయింది, నాతో పాటు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా మాయమైపోతారు. అది చూసిన జియా ఫ్యామిలీ మొత్తం కూడా భయపడుతూ బయటకు అనేది వస్తే వాళ్ళు ఏ మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారని అనుకుంటూ ఉంటారు. అలా కొద్ది రోజుల తర్వాత హీరో దగ్గరికి ఒక పర్సన్ వచ్చేసి హీరోయిన్ మళ్ళీ పారిపోయిందంటే ఇలా తను చాలా టైమ్సే పారిపోయింది, ఇప్పటికీ 99 టైమ్స్ అని అంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి ఒక పాప పుట్టడంతో ఆ పాపకు అనేది తనే మీ అత్త అని చెప్పి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటే అప్పుడే హీరోయిన్ కిందికి రావడం చూసి హీరో ఉండి ఇంకెన్ని టైమ్స్ బయటకు వస్తావు, ఇలా వస్తే ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసరికి అలా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇలా హీరోయిన్ అనేది వాళ్ళ ఫ్యామిలీని హ్యాక్ చేసుకుంటుంది. ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.